హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు డే 41 అండ్ మనం కొత్త చాప్టర్లోకి వెళ్తున్నాము. చక్కగా అంటే ఎలా అంటే తను ప్రతి ఒక్కటి ఈ బుక్ రాసేటప్పుడు ఎంతో హోంవర్క్ చేసి స్టెప్స్ అన్నీ క్లియర్గా రాసుకుని ప్రతి స్టెప్పులో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలో అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. మనలో ఉన్న మార్పులు చేసుకోవాల్సిన మార్పులు ఫస్ట్ ఒప్పుకోవాలి, తర్వాత అవి రెసిస్ట్ చేస్తూ ఉంటాయి, దాన్ని ఎలా మార్చుకోవచ్చు, అసలు ఎలా గమనించుకోవచ్చు, మనలో ఏం మార్చుకోవాలి అనేవి చాలా ఉదాహరణల ద్వారా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మన దినచర్య ఎలా ఉండవచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతీది మనం కోరిలేట్ చేసుకోవచ్చు. సో, దాని గురించి చెప్తున్నారు. నా నూతన మనోశక్తులను ప్రయోగిస్తూ సాధన చేయడంలో నేనెంతో ఆనందాన్ని పొందుతున్నాను. అంటే నా దినచర్య ప్రస్తుతం ఎలా ఉంది అనుకుంటున్నాను అంటే ఇలా ఉండాలి అని మన ఉద్దేశము. కానీ ఆల్రెడీ ఉంది అనుకుంటాం కదా మన మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్స్‌తో. నా నూతన మనోశక్తులను అంటే ఇప్పటివరకు నేనేవైతే నేర్చుకున్నానో అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ, సాధన చేస్తూ ఎంతో గొప్ప మనశ్శక్తిని పొందాను. వాటిని ప్రయోగిస్తూ ఇంకా సాధన చేయడంలో నేను ఆనందాన్ని పొందుతున్నాను. అంటే బేసిక్‌గా అవన్నీ కూడా సాధన చేస్తూ ఆనందాన్ని పొందుతూ మరింత ముందుకు సాగిపోతున్నాను అని ఈ ఈ చాప్టర్ టైటిల్ చెప్పారనమాట. అలా మన దినచర్య ఉండబోతోంది అని చెప్పేసి ఆవిడ అర్థం. ఫస్ట్ దీని కింద నేర్చుకోవడం అనే టాపిక్ చెప్తున్నారు. ఈ ఈ 9థ్ చాప్టర్ ఇది దినచర్య అనేది. ఇందులో ఫస్ట్ తనిచ్చిన హెడింగ్ ఏంటి? నేర్చుకోవడం. ఏం నేర్చుకోవాలి మనము? చిన్న పిల్లలు నడవడానికి ప్రయత్నించేటప్పుడు మొదటిసారి వారు క్రింద పడ్డప్పుడే వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లయితే ఇక వారు నడవడం ఎప్పటికీ నేర్చుకోలేరు. యెస్. పేరెంట్స్ కూడా వాళ్ళు కింద పడ్డారు కదా! అమ్మో! కింద పడకూడదు అని అలాగే పట్టుకొని కూర్చున్నారనుకో ఎప్పటికీ నడక రాదు. అది ఎంత నిజమో మనకు కూడా ఒకటి సాధన మొదలుపెట్టినప్పుడు రకరకాలుగా మనలో నుంచి రెసిస్టెన్స్ గానీ, పరిస్థితుల ప్రభావం కానీ రకరకాలుగా ఉండొచ్చు. అవన్నీ ఈ ఎగ్జాంపుల్‌ని గుర్తుపెట్టుకొని, ఈ పిల్లోడు నడక నేర్చుకునేటప్పుడు ఎలాగైతే నేర్చుకుంటాడో అది మనల్ని బ్రెయిన్‌లో పెట్టుకోమంటున్నారు. ఆ ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకోండి అని చెప్తున్నారు. అది గుర్తు తెచ్చుకోగానే మనలో ఇమ్మీడియేట్‌గా ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఏర్పడుతుంది. యెస్! ఐ కెన్ డూ ఇట్. ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి మన మనసు చెబుతుంది. ఆర్ మన జ్ఞానము, మన ఇన్నర్ చెప్తూ ఉంటుందనమాట. ఎలాగైతే ఏ విషయమైనా కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంత సాధన అవసరమో, అలాగే ఇక్కడ కూడా సాధన అవసరం. మొదట్లో దీనికి చాలా ఏకాగ్రత ఉండాలని, చాలా శ్రమించాలని అందరూ భావిస్తారు. ఇక్కడ శ్రమించడం అని అనడం కన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనడమే సబబుగా ఉంటుంది. అంటే అంత శ్రమేమీ లేదిక్కడ. మైండ్‌లో మనం అనుకుంటూ ఉంటాం అదేంటో బరువైన విషయంలాగా. కానీ నిజానికి ఇక్కడ కొత్త విషయం. ఎవరికైతే కొత్త విషయాలు నేర్చుకోవాలని సరదాగా ఉంటుందో వాళ్ళైతే మరింతగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ అలా లేదు, మెంటల్‌గా హెవీనెస్ ఫీల్ అయ్యి భయపడే వాళ్ళుంటారు అనుకోండి. వాళ్ళకేం చెప్తున్నారు అంటే, అది ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నట్టుగా మనసులో అనుకోండి. ఆనందాన్ని కూడగట్టుకోండి. అలా ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. విషయం ఏదైనా సరే నేర్చుకునే విధానం మాత్రం ఒకటిగానే ఉంటుంది. కార్ డ్రైవింగ్ అయినా, టెన్నిస్ ఆడడమైనా లేదా పాజిటివ్‌గా ఆలోచించడమైనా నేర్చుకునే విధానం ఒకటే. చూడండి. మగవాళ్ళు జనరల్‌గా కార్ డ్రైవింగ్ వాళ్ళు ఈజీగా చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు. కార్ డ్రైవింగు. టెన్నిస్ ఆడడం అంటే ఆఫ్‌కోర్స్ గర్ల్స్ చేస్తారు, బాయ్స్ చేస్తారు, పిల్లలు చేస్తారు, పెద్దలు చేస్తారు. ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్స్ రెండింటిని చెప్పి ఇంకా మనం అలా రకరకాలుగా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆహ్, పాజిటివ్ ఆలోచించడం కూడా అంతే సులభం అని చెప్తున్నారు. మనకైతే ఇప్పుడు కుకింగ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్‌లో కొద్దిగా కటింగ్ చేయడము, ఆ కుకింగ్ చేయడము, ఏది ఎంత వెయ్యాలి, ప్రతీదీ ఇబ్బందిగానే ఎలా తెలుస్తుందో, ఇన్ని కూరలు ఎలా వండాలో, ఎలా నేర్చుకోవాలో ఇలా అంతా మనకు భయంగా ఉంటుంది. కానీ ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఒక రెండో, మూడో కూరలు నేర్చుకున్న తర్వాత మనంతట మనమే ఎన్ని క్రియేటివ్ వంటకాలని తయారు చేస్తూ ఉంటాము. ఏ కొలతలు అవసరం లేదు. చకచకా బ్రెయిన్ చెప్పేస్తూ ఉంటది. ఇందులో ఇంత వెయ్యి, ఇందులో ఇంత వెయ్యి. ఒకేసారి 4 స్టవ్‌ల మీద 4 పెట్టినప్పటికీ వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఇందులో ఏది వేయాలి మనకు తెలిసిపోతుంది. ఎలా కుదురుతుందది? ఒకప్పుడు మనమే కదా ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యాము కటింగ్ జేస్తే.
కుకింగ్ చేయలేము. కుకింగ్ చేస్తే కటింగ్ చేయలేము. ప్రతి ఒక్కటి దానికి టైం తీసుకొని చేసుకున్న తర్వాత అన్నీ అమర్చుకొని అప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఎవ్రీథింగ్. అది ఎలా చేయగలుగుతున్నామో అలవోకగా, అంతే ఈజీగా పాజిటివ్‌గా ఆలోచన చేయగలం. ఎప్పుడు? సాధన చేస్తూ ఉంటే. మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం నుంచి మన సబ్‌కాన్షియస్ మైండ్ నేర్చుకుంటూ ఉంటుంది. తర్వాత తిరిగి ప్రయత్నించేటప్పుడు మునుపటి కన్నా ఇంకాస్త బాగా చేస్తాము. అంటే ఏంటి? ప్రాక్టీస్ చేయండి. ఈరోజు బాలేదు అని ఆపకండి. రేపు చేయండి. రేపటికి కూడా రాలేదు ఆపకండి. ఇంకా ముందుకు చేయండి. అలా చేస్తూ ఉంటే మునుపటి కన్నా బాగా చేస్తాము. ఈ విధంగా సాధన చెయ్యగా నేర్చుకోవడం సులభతరం అవుతుంది. మొదటి రోజే మనం పరిపూర్ణులం కావాలి అని కోరుకోకూడదు. బహుశా కాలేమేమో కూడా. నేర్చుకోవడానికి మీరు మీ శక్తి కొలది ప్రయత్నించండి. ప్రయత్నిస్తుంటారు కూడా. నూతనత్వం వైపు ప్రయాణించడానికి అలా ప్రయత్నించడం చాలు. తక్కినవన్నీ వాటంతటవే జరిగిపోతాయి. అంటే ప్రయత్నం మీరు పెట్టండి. సిన్సియర్ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. సంకల్పాన్ని అనుకోండి. మిగతావి వాటంతట అవే సమకూరిపోతాయి అని చెప్తున్నారు. ఇది నిజంగా నిజం మాస్టర్స్. మనం నమ్మాలి. మనం సంకల్పం గట్టిగా పెట్టుకొని మన వంతు కృషి అట్‌లీస్ట్ బ్రెయిన్‌లో చెయ్యాలి అనుకున్నా సరే, దానికి సంబంధించిన స్టెప్స్ పడిపోతూనే ఉంటాయి. ఎన్నో రకాలుగా సహాయం చేయడానికి ఆ భగవంతుడు రెడీగా కూర్చుంటాడు. ఎలాగైతే ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలుంటారు. మన పిల్లలు ఒకరేమో బుద్ధిగా చదువుకుంటూ ఉంటారు. ఒకరికి మనం కాస్త గట్టిగా చెప్తే చదువుతారు. ఇంకొకరేంటి వాళ్ళే వచ్చి మననడుగుతారు. అమ్మా ఇదేంటి? ఇది నాకు అర్థం కావట్లేదు. నాకు చెప్పవా? ఎంత హ్యాపీగా అనిపిస్తది మనకి. మనకు వచ్చనుకోండి ఆ సబ్జెక్టు. పిల్లాడొచ్చి అడిగితే అరే! వీడికి ఏ డౌటున్నా, ఏ క్వెషన్ ఉన్నా నేను వాడిని చూసుకోనక్కర్లేదు. వాడే వచ్చి అడుగుతాడు. అని ఎలాగైతే మదర్ ఫీలవుతుందారో, ఫాదర్ ఫీలవుతారో, యూనివర్స్ కూడా అరే! వీడు ప్రయత్నం చేస్తున్నాడే, వీడు కావాలని కోరుకుంటున్నాడే, వీడికిక్కడ ఇబ్బంది ఉంది. దీన్ని తొలగిద్దాం. దీన్ని సరిచేద్దాం. ఓకే. వీని కర్మ ప్రకారం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ప్రకారం ఈ ఇబ్బంది రావాల్సిందే వాడికి. కానీ దాన్ని కాస్తైనా తగ్గిద్దాం. వాని సంకల్పాన్ని చూసి. లేదా మొత్తం తీసేద్దాం. ఇంకో విధంగా వాడు నేర్చుకోగలుగుతున్నాడు. మనం కర్మ ఎందుకు పెట్టుకొనొస్తాము? జ్ఞానం నేర్చుకోవడం గురించే. ఇది ఇక్కడి నుంచి తీసేస్తాను ఈ అవరోధాన్ని. వాడు ఇందులో ఒక మంచి కష్టం మాదిరిగా జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఈ ధ్యానం ద్వారా, ఈ క్లాసులు అటెండ్ అవ్వడం ద్వారా, ఎర్లీ మార్నింగ్ లేవడం ద్వారా. ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది మంచి కష్టము అని చెప్పుకున్నాం కదా మనము. అంటే అది అది మంచి కష్టము అంటే, మంచి కష్టానికి, చెడు కష్టానికి నేనిచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ మీకు 7, 8కి లేచే అలవాటుంది. 5కో లేవడం ఉందనుకోండి. మంచి కష్టం. కష్టమైనా సరే. అదే ఒక డిసీజొచ్చింది. ఆ డిసీజ్ ద్వారా మీరు జ్ఞానం పొందాలి అనుకుంటున్నారు. పర్టిక్యులర్ థింగ్ చేయాల్సినది కంపల్సరీ ఏర్పడింది. అది చెడు కష్టం. మనకై మనం ఒక అలవాటు మార్చుకోవడం ద్వారా ఒక మంచి దాన్ని, ఒక జ్ఞానాన్ని పొందడము అంటే అది మంచి కష్టం. అది కష్టపడినా సరే. ఇంకొకటి తప్పనిసరి పరిస్థితుల్లో మనం చేయాల్సి వచ్చింది. ఇంకొక దారి లేదు మనకక్కడ. సఫర్ అవుతూ చేస్తూ ఉన్నాం. ఇది కష్టం కాదు. బాధ. దాన్ని చెడు కష్టం అంటాము. జీకే సార్ ఏం చెప్తారంటే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఆల్ ద టైమ్ మంచి కష్టాలు చూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు అనుకుంటాను మాస్టర్స్. బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ ఉన్నప్పుడు, ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు, ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు అలా వచ్చినప్పుడు, అలా ఉంటుంది కదా! అబ్బా! ఇప్పుడు ఇది అయిపోంగానే అది నేనేమైనా ముందే అనుకుంటాను. క్లాస్ ఏమైనా ఇంకెవరికైనా చెప్తే అస్సలు కుదరకపోతే ఇస్తాము సబ్‌స్టిట్యూట్‌గా. కానీ నేను కొద్దిగా కష్టపడితే నా క్లాస్ కుదురుతుంది చూడండి. అప్పుడు ఇమ్మీడియేట్‌గా గుర్తొచ్చేది నాకు జీకే సార్ యొక్క మంచి కష్టాలు. ఆ సబ్జెక్టు. లేదు. కొద్దిగా నేను కష్టపడితే ఈ క్లాస్ నేను ఈరోజు చెప్పేయగలను. అంటే కాస్త మార్నింగ్ ముందుగా లేచి ఈ పనులన్నీ చక్కబెట్టుకొని, వచ్చిన గెస్ట్‌లకి చేయాల్సినవన్నీ సరిగ్గా చేసుకొని పక్కన పెట్టేసి, ఈ 1 అవర్‌లో నేనొచ్చేస్తాను అని వాళ్ళకి చెప్పేసి, నైస్‌గా సర్ది చెప్పి వాళ్ళకి చూసుకోవాల్సినయన్నీ చూసుకున్న తర్వాత, మనం 1 అవర్ పక్కకెళ్ళినా ఏమి వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరగదు. ఈవిడ నన్ను చూసుకోవట్లేదు, ఈవిడది ఈవిడే చూసుకుంటుంది అనే అభిప్రాయం వాళ్ళకి రాదు. అలా కాకుండా నేను రోజు లేచినట్టుగానే ఇష్టం వచ్చినట్టుగా లేచి, నా ఇష్టం వచ్చినట్టుగా టైం గడిపి, వాళ్ళకు పెట్టాల్సిన, చేయాల్సిన టైంలో నాకు క్లాస్ ఉంది అంటే దట్ వోంట్ లుక్ నైస్ సమ్‌టైమ్స్.
అఫ్‌కోర్స్ నేను మంచి పనే చేస్తున్నాను. బట్ నేను అక్కడ కూడా చేయాల్సిందుంది. కాస్త కొద్దిగా మంచి కష్టాన్ని తీసుకొని, కాస్త ముందర చేసుకునే పనులు చేసుకొని, ఈ క్లాస్‌ని మిస్ అవ్వకుండా చెప్పాలి అని నేను కోరుకున్నాననుకోండి, ఆ వచ్చిన గెస్ట్ కూడా మన క్లాస్‌లో కూర్చోవచ్చు ఫస్ట్ టైమ్. అవునా! క్లాసా? అయితే నేను ఒకసారి వింటాను. ఇప్పటివరకు వినలేదు. నాకేంటో తెలియదు. వచ్చి కూర్చున్నారనుకోండి, క్లాస్ నచ్చింది అనుకోండి, అక్కడొక విత్తనం పడింది కదండీ! నేను నేను మంచి కష్టము అనుకుని ఒకటి ప్రయత్నించినప్పుడు, నాకే కాకుండా వేరే వాళ్ళకి కూడా మంచి జరిగింది. అలా మంచి కష్టాలు పెట్టుకోమని చెప్తారు. కష్టపడండి. సాధించండి. అది ఏదైనా సరే. నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తున్నాను అని అప్పుడప్పుడు మీతో మీరు చెప్పుకుంటూ ఉండండి. దీనితో పాటు నేను ఇంకొక వాక్యం జత చేస్తాను మాస్టర్స్. ఇక్కడ ఏంటి అంటే, ఏదైనా నేను చెయ్యలేను, నేను చెయ్యను, నాకు కుదరదు అనుకున్నప్పుడు, నా శక్తి మేర ఆలోచించి నేను చెబుతున్నానా ఈ మాట. నిజంగా నాకు కుదరదా? చాలా కష్టమైపోతుందా? చాలా ఇబ్బంది పడిపోతానా? ఆ పని చేస్తే వచ్చే ఆనందం కన్నా ఎక్కువగా ఇబ్బంది పడిపోతానా? ఈ క్వెషన్స్ ఏసుకోవచ్చు మాస్టర్స్. అప్పుడు జనరల్‌గా మన నోటి నుంచి లేదు, కాదు, చెయ్యలేను ఇలాంటి నెగెటివ్ వర్డ్స్ ఉంటాయి కదా! అవి జనరల్‌గా రావు. ఇది ప్రయత్నించి చూడండి. ఇది నేను ఆల్‌వేస్ ట్రై చేస్తూ ఉంటాను. లేదు, కాదు చెప్పేటప్పుడు ఆఫ్‌కోర్స్ అలా చేస్తూ చాలా పనులు నెత్తిన కూడా పెట్టుకుంటూ ఉంటాను. బట్ ఈ మంచి కష్టాలు కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఏం పర్వాలేదు. ఆ భగవంతుడు నాకున్న టైంని ఇంకా మరింతగా సద్వినియోగం చేసుకోవడానికి మోర్ అండ్ మోర్ నాకిస్తున్నాడు అని అనుకుంటాను. ఇంకా ఎక్కువగా నన్ను నా సోల్ అభివృద్ధిని పెంచుతున్నాడు అని జెప్పేసి అనుకుంటాను. అంటే ఇది మోటివేషన్ కొరకు మాత్రమే కాదు. దట్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్. అవకాశం ఇవ్వకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు అది కష్టంలాగా ఫీల్ అయిపోతాం. చాలా పెద్ద పనుల్లాగా, ఇన్ని పనులా? ఇంత చేయాలా? ఇంత అవసరమా? ఇలా అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ అవకాశం నాకిచ్చాడు. దీన్ని నేను వాడుకుంటాను. అయిపోతుంది. ఆ సోల్ నేర్చుకోవాల్సిన లెసన్ అక్కడికి నేర్చుకోవడం అయిపోతుంది. ఆ నేర్చుకోకపోతే వచ్చే ఇబ్బంది ఏదైతే ఫ్యూచర్‌లో ఉందో ఇంక అది రాదు మనకి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. యాక్చువల్‌గా నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఫిజికల్స్ అని వెళ్తారు. అంటే ఎవ్రీ ఇయర్ టోటల్ బాడీ చెకప్ లాగా ఉంటుందనమాట. 1 ఇయర్‌కి ఒకసారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవన్నీ చేసి బేసిక్ టెస్ట్‌లు ఉంటాయి కదా! బీపీ ఎంత ఉంది? ఆక్సిజన్ లెవెల్ ఎంతుంది? తర్వాత షుగరు, థైరాయిడు ఈ టైప్ ఆఫ్ బేసిక్ టెస్ట్‌లు ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తారనమాట. నాకు లాస్ట్ ఇయర్ పీసీపీ మన డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఊరు నుంచి ఎళ్ళిపోయారు. నాకు సరైన డాక్టర్ దొరకలేదు. తీసుకోలేదు. అంతకుముందు వెళ్ళినప్పుడు కొంచెం 1, 2 థింగ్స్ ఇవి బార్డర్‌లో ఉన్నాయి. ఇవి కొంచెం బార్డర్ క్రాస్ అయ్యి కొలెస్ట్రాల్ అనుకుంటా. కొద్దిగా తేడా ఉంది. చూసుకో అని చెప్పేసి చెప్పిందనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ నేను 1 ½ ఇయర్‌కి లాస్ట్ వీక్ ఎళ్ళాను. లాస్ట్ వెడ్నెస్‌డే రోజే లాస్ట్ వెడ్నెస్‌డే కాదు 2 వీక్స్ బ్యాక్ అపాయింట్‌మెంట్ ఉంది అని చెప్పాను కదా! అప్పుడు వెళ్ళాను నేను. బ్లడ్ టెస్ట్ అది ఇచ్చాననమాట. నేను చెబుతున్నది యాక్చువల్‌గా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను పెద్దగా డైట్ పాటిస్తున్నది లేదు. వాకింగ్‌కెళ్ళగలుగుతున్నది లేదు. చల్లగా ఉంది కాబట్టి వెళ్ళలేకపోయాను. ఆఫ్‌కోర్స్ నేను ఇంట్లో కావాలనుకుంటే చేయొచ్చు. నా లేజినెస్ చెప్పాలి. కానీ ఆ రీడింగ్స్ వచ్చిన తర్వాత చూస్తే మా హస్బెండ్ చూసి నాకు చెప్పారనమాట. "నువ్వేం చేసావో ఏమో తెలియదు శ్రీప్రియ రీడింగ్స్ అన్ని చాలా బాగొచ్చాయి నీవి" అని అన్నారు. ఇద్దరం ఒకే ఫుడ్ తింటాము. ఇంకా ఆయన్నే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం వాకింగ్ అది కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉన్నారనమాట. ఒకే ఫుడ్ తింటూ ఉంటాము. ఆల్‌మోస్ట్ సేమ్ ఇంట్లో యాక్టివిటీస్ గాని ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి కదా! ఎక్స్‌ట్రా అంటూ చేస్తున్నది లేదు. ఎక్స్‌ట్రా కేర్ అంటూ తీసుకుంటున్నది లేదు. ఎలా? అసలు ఆయనకు ఆశ్చర్యము వేసింది, ఆనందము వేసింది ఆయనకి. నేనొక్కటే చెప్పాను. మనకు తెలియదండి. ఏది చేస్తే ఏ బెనిఫిట్ ఉంటుందో కళ్ళకు కనిపిస్తే తప్పిస్తే జనరల్‌గా నమ్మము. నేను చేసే నామా చాంటింగ్స్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, తీసుకునే ఎనర్జీస్ కావచ్చు, నేను తీసుకునే ఫుడ్‌ని రైట్ వేలో అది ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఎనర్జీ ఇస్తుంది. అంటే నేను తీసుకున్న ఫుడ్ నా కొలెస్ట్రాల్‌గా మారొచ్చు. మంచి శక్తిగా కూడా మారవచ్చు.
బహుశా అదే అయ్యుంటదండి. అంతకు మించి నేను ఎక్స్‌ట్రా కేర్ తీసుకున్నదంటూ ఏమీ లేదు అని చెప్పాను. నాకీ ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి అనిపించింది మాస్టర్స్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ రీడింగ్స్ చూసిన తర్వాత నాకింకా అంటే క్లాసులు కానీ, మెడిటేషన్ కానీ చేయడం కాస్త వెదర్ మంచిగైతే అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంది. చల్లగా, వేడిగా అలా ఉంది. కుదిరినప్పుడు మనకు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చల్లగా ఉంటే వెళ్ళలేం కదా! నాకు పెద్దగా థ్రెడ్‌మిల్ మీద ఇష్టం ఉండదు. సో, ఇంకా వాకింగ్ చేయాలి. ఖచ్చితంగా చేయాలి. బెస్ట్ ఫుడ్ తినాలి. ఎఫర్ట్ పెట్టాలి. ఇలా అనిపించిందనమాట. ఏది? మంచి రీడింగ్ కనిపించిన తర్వాత. జనరల్‌గా మనకేంటి ఏదైనా తేడాగా ఉంది అంటే, అమ్మో! నా హెల్త్ ఏమైపోతుందో, ఇవన్నీ కేర్ తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటది కదా! వాళ్ళు చెప్పారు, డాక్టర్లు చెప్పారు. ఆ రోగమొస్తదేమో, ఈ రోగమొస్తదేమో ఇలా భయపడిపోతూ ఉంటాము. ఇక్కడ అదర్ వే రౌండ్ అవుతది మనకి. నమ్మకం పెరిగిపోయి, చేస్తున్న ప్రయాణం రైట్ అనిపించి. మరి చూస్తే నేను కష్టపడుతున్నానా? యెస్. యాక్చువల్‌గా ఈరోజు ఇప్పుడు నేను ఔట్ ఆఫ్ టౌన్ ఉన్నాను. ఇంట్లో కూడా లేను. నా క్లాస్ తీసుకోవాలి అనిపించింది. మిస్ చేసుకోవాలి అనుకోలేదు. సో, మనం చేసే ఎఫర్ట్స్‌కి సిన్సియర్‌గా పెట్టే ఎఫర్ట్స్‌కి, ఆ సంకల్పానికి 100% రిజల్ట్ ఉంటది మాస్టర్స్. మనం కల్తీ చేసే మనుషులమేమో కానీ, ఆ భగవంతుడు మాత్రం చిన్న ఎఫర్ట్ పెట్టినా కూడా దానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. సో, అది గుర్తుపెట్టుకొని మనము ముందుకు సాగిపోదాం. ఎలాంటి సిట్యుయేషనొచ్చినా దాన్ని ఛాలెంజింగ్‌గా, ఇష్టంగా, కొత్తది నేర్చుకుంటున్నాను అనుకుని సాధన చేద్దాం. ఇక్కడ మనకు లూయిస్ ఎలిహా గారు చెబుతున్నది పాజిటివ్‌గా థింక్ చేయమనంతే. మననేం రాళ్ళు, రప్పలు, బస్తాలు మోయమని చెప్పట్లేదు. పాజిటివ్‌గా థింక్ చెయి. నేను పాసవుతాను. నేను చెయ్యగలను. నేను రోజు గంట సేపు మెడిటేషన్ చేయగలను. రోజు ఒక బుక్‌లో ఒక పేజీ చదవగలను. నాకు తెలిసినంతగా వేరే వాళ్ళకు నేను చెప్పగలను. అలా నా ఇల్లు ఈరోజు ఒక రూమ్ తీసుకొని నేను శుభ్రం చేసుకుంటాను. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు బయట వాకింగ్ చేస్తాను. ఇలా రకరకాలుగా ఏది కావాలి అంటే అది. తరువాత ఇంకొకటేమంటున్నారంటే ఎల్లప్పుడూ మీకు మీరు అండగా ఉండండి. సపోర్ట్ యువర్ సెల్ఫ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్. నేను మొదటిసారి లెక్చర్ ఇచ్చి స్టేజ్ దిగుతున్నప్పుడు వెంటనే ఒకరు లూయిస్ చాలా గొప్పగా చేశావు. మొదటిసారే చాలా అద్భుతంగా చెప్పావు. ఇలా 5, 6 సార్లు చెప్పగలిగితే ఒక ప్రొఫెషనల్ స్పీకర్ లాగా మాట్లాడగలవు అని చెప్పేసి ఎవరో అంటున్నట్టుగా తనను తాను ప్రోత్సహించుకుందట. ఇప్పుడు ఈ మాటలెలా ఉన్నాయి? ఎవరో ఆవిడనన్నట్టుగా ఉన్నాయి. నేను ఫస్ట్ చదివేటప్పుడు అలాగే అనుకున్నాను. అలా నన్ను నేను ప్రోత్సహించుకున్నాను. కొన్ని గంటల తర్వాత లూయిస్, నాకు తెలిసి నువ్వు కొన్ని విషయాలలో మారాలి. ఇలా చెప్పి ఉండాల్సి ఉంది. అలా చెప్పి ఉండాల్సి ఉంది అని కూడా అనలైజ్ చేసుకున్నాను. మరి మనల్ని మనం చూసుకోవాలి కదండీ! యెస్. భుజం తట్టుకోవడం గ్రేటే. సపోర్ట్ చాలా చెప్పావు. స్టేజ్ ఎక్కావు. ఇంతమంది ముందర చెప్పావు. ఇన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసావు. ఇంతకుముందు ఇలా చెప్పేదానివి కాదు. ఇలా చాలా బాగా చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో, దీనికన్నా నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేయడానికి మనల్ని మనం అనలైజ్ చేసుకోవడం. తిట్టుకోవడం అలా కాదు. ఛీ! నీకేం చెప్పరాదు. ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, అది తప్పు చెప్పావు. ఇదనుకున్నావు, ఇది చెప్పలేదు. అలా కాదు. ఇదిగో ఈ పాయింట్ కూడా యాడ్ చేసుంటే బావుండేది. నేను ఈ బుక్ కూడా చదివితే అందులో కొన్ని పాయింట్స్ తీసుకొని ఇంకా చెప్పగలిగితే బావుండేది. ఇలా అనలైజ్ చేసుకోమని చెప్తున్నారు. సో థట్ బెటర్‌మెంట్ ఒస్తుంది మనకి. సపోర్ట్ చేసుకొని అక్కడే ఆగిపోవడం కాదు. అనలైజ్ చేసుకొని ఏవైనా మిస్ అయినవి ఉంటే, ఏవైనా తప్పు జరిగి ఉంటే తీసుకోండి. యాక్సెప్ట్ చేయండి. దాన్ని ఎలా బెటర్‌గా చేయొచ్చో ఆలోచించుకోండి. యాక్సెప్ట్ చేయకపోతే ఆలోచించుకోవడం చేత కాదు మనకి. ఆలోచించకపోతే మనకు ఆ నెక్స్ట్ బెటర్‌మెంట్ అనేది నెక్స్ట్ స్టెప్ ఆ బెటర్ స్టెప్ ఏదైతే బెటర్‌మెంట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది అని చెప్పలేము. అని విశ్లేషించుకున్నాను. ఈ విధంగా నన్ను నేను తప్పులు పట్టుకొనడాన్ని మాత్రం ఏ కోశాన అనుమతించలేదు. ఆవిడ మళ్ళీ క్లియర్‌గా రాశారు. ఇది తప్పులు పట్టుకోవడం కాదు సుమా! అనలైజ్ చేసుకోవడం. తప్పులు పట్టుకోవడం అంటే నెగెటివ్ వేలో థింకింగ్. అనలైజ్ చేసుకోవడము అంటే బెటర్‌మెంట్ కొరకు పాజిటివ్ వే థింకింగ్. షీ వాంటెడ్ టు మెన్షన్ దట్ వెరీ క్లియర్‌లీ ద డిఫరెన్స్.
అదే నేను స్టేజ్ దిగేటప్పుడు మళ్ళీ ఇంకొకటి, ఛీ! నువ్వు చాలా చెండాలంగా చెప్పావు. ఇది తప్పుగా చెప్పావు. అది తప్పుగా చెప్పావు. అంటూ నన్ను నేను తిట్టుకున్నట్లయితే, రెండవసారి లెక్చర్ ఇచ్చేటప్పుడు చాలా భయంతో, టెన్షన్‌తో ఇంకా అధ్వాన్నంగా చేస్తాను. అంతే కదండీ! ఫియరొచ్చేస్తది. ఎవరైనా వచ్చి ఓ 4 ముక్కలు చెప్పు, ఆ రోజు చాలా బాగా చెప్పావన్నా, మనని మనం తిట్టుకున్నాము. ఎంచక్కా లోపల ఆ భయాన్ని దాచిపెట్టుకున్నాం. ఎప్పుడు తీస్తాం దాన్ని బయటికి? నెక్స్ట్ వాళ్ళొచ్చి మళ్ళీ మీరు అమ్మో! నో. నేనా? ఆ రోజే ఇలా జరిగింది. నేను చెప్పలేనండి. వాళ్ళు వాళ్ళు మనల్ని చెప్తున్నా ఏదో వాళ్ళు ఊరికే మొహమాటానికి చెప్తున్నారు. ఊరికే రమ్మని చెప్తున్నారని వాళ్ళు చెప్పే సత్యాన్ని కూడా మనం నమ్మము. బికాజ్ మన మీద మనకు ఆ భయం వల్ల నమ్మకం ఏర్పడకపోవడం. చూడండి గ్రోత్ అంతా ఆపేసింది. కట్ చేసేసుకున్నాం మనకు మనమే. దేనితో? ఈ ఆహ్, హ్మ్, నన్ను నేను తిట్టుకోవడం, తప్పు పట్టుకోవడం, ఆ గిల్టీ ఫీలింగ్, బాగా చెయ్యలేను, ఆత్మన్యూనతా భావం మీరేదైనా పెట్టుకోండి దానికి పేరు. రెండోసారి లెక్చర్ ఇచ్చేటప్పుడు చాలా భయంతో, టెన్షన్‌తో అధ్వాన్నంగా చెప్పేదాన్ని. లేదా అసలు క్లాసే తీసుకోకపోయేదాన్ని. నా రెండవ లెక్చర్ మొదటి లెక్చర్ కన్నా బాగా ఇచ్చాను. ఎందుకంటే నన్ను నేను సపోర్ట్ చేసుకున్నాను. నేను అనలైజ్ చేసుకున్నాను మొదటిసారిది. తర్వాత ఆరవ లెక్చర్ ఇచ్చే సమయానికి నేనొక ప్రొఫెషనల్ స్పీకర్ అయిపోయాను. ఫస్ట్ 5 సార్లు ఆవిడ తనను తాను ఎంకరేజ్ చేసుకుంటూ, యెస్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అని తనలో ఉన్నయి కూడా సరిదిద్దుకుంటూ, ఆరవసారి వచ్చేటప్పటికి కంప్లీట్ ప్రొఫెషనల్ అయిపోయిందట. సో, అది చెప్తున్నారు మనకి. మనకందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. నాకు రాదు అనకు. నువ్వు ఈరోజు ఏ నేర్చుకున్నావు, రేపు బి నేర్చుకుంటావు. కొత్త వాళ్ళొచ్చారు. వాళ్ళకి ఏ కూడా రాదు. నువ్వు ఏ నేర్పిచ్చేసేయి అంటారు. ఇంకా నాకేమీ రాదు నేనిప్పుడే వచ్చాను కాదు. ఏ నేర్చుకున్నావు కదా నువ్వు, ఏ నేర్పిచ్చేసేయి వాళ్ళకి. నువ్వు బి నేర్చుకున్న తర్వాత బి నేర్పించడానికి నువ్వు అర్హురాలివి. నువ్వు టీచర్‌వి. యూ ఆర్ టీచర్ ఫర్ టీచింగ్ బి. అంతవరకు. నువ్వేం చెప్పక్కర్లేదు. నాకు ఏబీసీడీ నుంచి జీ వరకొస్తాయని చెప్పక్కర్లేదు. ఏ వస్తే నాకు ఏ తెలుసు, ఏ చెప్పగలను. బి వస్తే బి తెలుసు, బి చెప్పగలను. ఫస్ట్‌లో గొప్పగా చెప్పలేకపోవచ్చు. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. నువ్వే కదా నిన్ననే నేర్చుకున్నావు. ఈరోజు ఆల్రెడీ చెప్పగలుగుతున్నావు. అప్రిషియేట్ యువర్‌సెల్ఫ్. చెప్పాలి అన్న సంకల్పాన్ని పెంచుకో. చెప్పాలి అన్న ఆసక్తిని పెంచుకో. ఈ సత్యాలు ఈ ఈ ఇప్పుడు ఏబి ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు అనే కాన్సెప్ట్ నాకు మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత పత్రిజీ గారి ద్వారానే తెలుసండి. చాలా గొప్పగా అనిపించింది. అంతకుముందు మనకేం తెలుసు? నేనే కదా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఇది తెలిసి తెలియక నేను చెప్పడం ఏంటి? ఇలా అనిపిస్తూ ఉంటది. ఆఫ్‌కోర్స్ అది కొన్ని సార్లు కరెక్టే. తెలిసి తెలియకుండా మనం చెప్పకూడదు. క్వైట్‌గా ఉండడమే బెటరు. ఆ ఏ పూర్తిగా తెలిస్తేనే మనం చెప్పడం. లేదు, ఏలో సగమే తెలుసనుకో, ఇంతే నాకు తెలుసు అని చెప్పడం. తెలియంది తెలుసు అన్నట్లుగా చెప్పకూడదు మాస్టర్స్. సో, అంతకుముందు రాకముందు నాకేమొచ్చు అని నేనెప్పుడు అనుకోకపోయేదాన్ని. కాకపోతే నేనింకా నేర్చుకోలేదు కదా! ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా! ఇదంతా అయిపోయిన తర్వాత చెప్తాను. నేను నేర్చుకున్న తర్వాత చెప్తాను. ఇది కంప్లీట్ అవ్వాలి. అలా అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ టాపిక్ అంతవరకు నాకు క్షుణ్ణంగా తెలుసు అనుకున్నప్పుడు, ఎవరికైనా అవసరం ఉంటే నాకు తెలిసిన దాన్ని నేను వివరంగా చెప్పగలిగే స్థితికొచ్చాను. తరువాత ఈ సత్యాలు మీ చుట్టూ అద్భుతాలు సంభవింపజేయడాన్ని గమనించండి. ఇప్పటివరకు ఆవిడ ఏవైతే చెప్పారో అవన్నీ మీరు పాటించినట్లయితే మీరు అద్భుతాలను చూస్తారు అని చెప్తున్నారు. ఈ పుస్తకం వ్రాయడానికి ఉపక్రమించక ముందు నేను ఒక కంప్యూటర్ కొన్నాను. దాన్ని మ్యాజిక్ లేడీ అని పిలిచేదాన్ని. నేను నేర్చుకోవడానికి ఎంపిక చేసుకున్న కొత్త అంశం ఇది. దీని మూలాన కంప్యూటర్ ఆపరేట్ చేయడం, ఆధ్యాత్మిక సత్యాలని సాధన చేయడం ఒకటేనని తెలుసుకున్నాను. ఎప్పుడైతే నేను కంప్యూటర్‌ని ఆపరేట్ చేయడం సరిగ్గా నేర్చుకున్నానో, అది నాకెన్నో అద్భుతాలను చేసి పెట్టింది. అంతే కదండీ! మనకేది కావాలో ఆ కంప్యూటర్ ద్వారా మనం తెలుసుకోగలం. రైట్ వేలో యూజ్ చేసుకోగలం. అసలు మీకు యూజ్ చేయడమే రాదనుకోండి, రైటు లేదు, రాంగు లేదు, ఏది తెలుసుకోలేరు దానివల్ల.
యూజ్ చేయడం వచ్చింది అని అనుకోండి, మీకు ఏదైతే కాన్సెప్ట్ కావాలో దానివల్ల మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. కానీ మన దగ్గర రైట్ ఇంటెన్షన్, రైట్ థింకింగ్ ఏది కావాలో తెలిసిందనుకోండి, దాన్ని నేను సెర్చ్ చేసుకుంటాను, దాన్ని నేను చదువుకుంటాను, అందులోనే నిష్ణాతురాలినవుతాను. ఎంత చక్కగా పోల్చారు చూడండి. కంప్యూటర్ ఆపరేట్ చేయడం, ఆధ్యాత్మిక సత్యాలను సాధన చేయడం ఒకటేనని తెలుసుకున్నాను. కంప్యూటర్‌తో నేను చాలా కరెక్ట్‌గా వ్యవహరించాలి. ఒక కీ ప్రెస్ చేసేటప్పుడు తప్పుగా ప్రెస్ చేసినా చాలు అంతా తప్పైపోతుంది. లేదా నేననుకున్న ఫలితం రాదు. కంప్యూటర్ నాకు తప్పు చేయడానికి కొంచెం కూడా ఆస్కారం ఇవ్వదు. కొన్నిసార్లు నేను చాలా నిరుత్సాహపడేదాన్ని. కానీ కంప్యూటర్ మాత్రం ఎంతో సహనంతో నేను నేర్చుకోవడం కోసం నా ముందు ఎదురు చూస్తూ ఉండేది. తర్వాత నేను కంప్యూటర్ ఆపరేట్ చేయడం చక్కగా నేర్చుకున్నాను. అది నాకెన్నో పనులను చాలా అద్భుతంగా చేసి పెట్టేది. దీనికి చాలా ప్రాక్టీస్ అవసరమైంది. తను ఆ విధంగా ఎగ్జాంపుల్ చెప్పింది. మనం ఏ విధంగా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చంటే, అదే కంప్యూటర్‌ని పట్టుకొని ఇప్పుడు మనందరికీ బేసిక్‌గా కంప్యూటరు, సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం ఇదంతా ఎవ్రీథింగ్ వచ్చండి. సో, మనకిప్పుడు ఒక దాని గురించి తెలియలేదు. ఇప్పుడు మనము మార్నింగ్ క్లాసులలో ఏం చెప్పుకుంటున్నాం? చక్రాస్ గురించి చెప్పుకుంటున్నాం. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాం కదా! చక్రాస్ గురించి. వాళ్ళకి ఫస్ట్ చక్ర విన్న తర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది కొత్త వాళ్ళకి. అసలు చక్ర అంటే తెలీదు. దాని గురించి అత్యద్భుతంగా తెలుసుకుని ఒక 7 చక్రాలుంటాయి. ఎనర్జీ సెంటర్స్ వాటికి మనలోని ఆర్గాన్స్‌కి ఆ రిలేషన్ ఉంటుంది. ఇది చేస్తే అదవుతుంది. ఇది చేయకపోతే ఇదవుతుందని క్షుణ్ణంగా కాకపోయినా అట్‌లీస్ట్ అలాంటి కాన్సెప్ట్ ఒకటుంటుంది అని తెలుసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇమ్మీడియేట్‌గా నాకు ఇంకొక 6 డేస్‌లో 6 చక్రాస్ గురించి చెప్తారు. ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ చక్రా చెప్పారనుకోండి. నాకు అన్ని చక్రాస్ గురించి నేర్చుకోవాలనుంది. నాకా టైం కూడా ఉంది. సింపుల్‌గా ఫస్ట్ చక్ర అయిపోగానే ఏం చేస్తాను, ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటాను. గూగుల్ ఉంది. ఆ గూగుల్‌తో మీరెన్నైనా చేసుకోవచ్చు. చాట్ జీపీటీ ఉందిప్పుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, దాంతో చేసుకోవచ్చు. దాన్ని ఎలా వాడుకోవచ్చు? నాకు నాకు ఆపరేట్ చేయడం వచ్చిన తర్వాత గూగుల్ అనే కాన్సెప్ట్ సెర్చ్ చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాత లేదా చాట్ జీపీటీలో నేనిలా ఫ్రేమ్ చేస్తే 7 చక్రాస్, లిస్ట్ 7 చక్రాస్, ఎక్స్‌ప్లెయిన్ 7 చక్రాస్ అని నేను కొట్టాననుకోండి, ఒక్క సెకండ్‌లో దాన్ని సంకల్పం కింద తీసుకోండి. మీ ఇంట్రెస్ట్ కింద తీసుకోండి. ఎక్స్‌ప్లెయిన్ 7 చక్రాస్ అనే సంకల్పం నేను పెట్టుకున్నాను. తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను. చాలా ఆసక్తిగా ఉంది దాని గురించి. దాన్ని మీరు ఆ చాట్ జీపీటీ ఆర్ గూగుల్ అనే దాంట్లో మీరు పెట్టారు. ఇమ్మీడియేట్‌గా ఆ గూగుల్ లేదా చాట్ జీపీటీని మీరు ఒక యూనివర్స్ అనుకున్నట్లయితే మన సంకల్పాన్ని చూసి టపటపా, టపటపా ఆ సారాంశం ఎంత దాని దగ్గరుందో అదంతా మనకిచ్చేస్తది. మీరసలు పెట్టలేదు. కంప్యూటర్ సూపర్ డూపర్ కంప్యూటర్ మీ చేతిలో ఉంది. బెస్ట్ సెల్ ఫోన్ మీ చేతిలో ఉంది. ఓకే. సో, మీకా 7 చక్రాస్ తెలుసుకోవాలన్న కోరిక కలగలేదు. దాని గురించి ఏమీ తెలియలేదు. మీరక్కడ ఏమీ టైప్ చేయరు. ఏమీ సెర్చ్ చేయరు. ఇన్ఫర్మేషన్ ఒస్తుందా మీకు? రాదు కదా! ఎప్పుడు? ఎక్స్‌ప్లెయిన్ 7 చక్రాస్ అన్నప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఒస్తుంది. సో, దీన్ని నేనెక్కడికి అటాచ్ చేయాలి, ఎక్కడికి కనెక్ట్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ పాయింట్‌ని, ఒక్క స్టెప్పు మనమేస్తే 10 స్టెప్పులు యూనివర్స్ సహకరిస్తదని చెప్తాను చూడండి. ఫర్ థాట్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్. ఒక్క లైన్ నేను రాసాను. క్వెషన్ చేశాను యాక్చువల్లీ. లైన్ కూడా కాదు. క్వెషన్ చేశాను. ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర పెట్టింది. ఈ కంప్యూటర్‌ని తయారు చేసిందెవరండి? హ్యూమన్. మానవుడే తయారు చేశాడు. చాగంటి గారు ఏం చెప్తారంటే, మానవుడు తయారు చేసుకున్న సిస్టము, టెక్నాలజీ, విధానాలు, చట్టము ఇవన్నీ ఇంత గొప్పగా, ఇంత పద్ధతిగా నడుస్తాయి అని మనం నమ్ముతూ ఉన్నప్పుడు, ఎన్ని సృష్టించాడు? పంచభూతాలను సృష్టించాడు. ఏ పర్వతాన్ని మనం కట్టామండి? ఏ సముద్రాన్ని మనము తవ్వి సముద్రంగా చేశాం మనము? ఏ నదుల్ని మనం తవ్వి నదులుగా చేశాము? ఏ గాలిని మనం సృష్టించాము? రైట్? అంతే కదా! ఇవన్నీ సృష్టించిందెవరు? ఆ భగవంతుడు. ఆ యూనివర్స్. ఆయన దగ్గరుండే టెక్నాలజీ ఎంత గొప్పదయ్యుంటది? ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ ఇవ్వగలదు? మనం 1జీ, 2జీ, 3జీ, 4జీ, 5జీ అంటున్నాం గదా! ఆయన దగ్గరుండే జీకి మనం నంబర్ ఇవ్వగలమా అసలు? ఏ టెక్నాలజీనో? మీరెందుకు బిలీవ్ చెయ్యరు అని అంటాడాయన.
ఎవ్రీథింగ్ ఇక్కడ మన ఫిజికల్ లైఫ్‌లో ఉండేదాన్నే తీసుకొని, దాన్ని బేస్ చేసుకొని, ఇదే ఇలా ఉన్నట్లయితే, నేనే ఇలా ఆలోచిస్తే, నేనే ఇన్ని పనులు చేయగలిగితే, నేనే ఇంత టెక్నాలజీని కనిపెట్టగలిగితే, నేను కనిపెట్టిన టెక్నాలజీనే నాకిలా వర్క్ చేస్తుంది అంటే, నో కంపారిజన్ విత్ ద యూనివర్స్ మనకి. అలాంటి యూనివర్సు ఎన్ని చేయగలదు? ఎందుకు నమ్మకం లేదు నీకు? ఎందుకు కావాల్సిన క్వెషన్స్ యూనివర్స్‌ని అడగట్లేవు నువ్వు? ఎందుకు కావాల్సింది మేనిఫెస్ట్ చేసుకుంటా అని నీకు నువ్వు నమ్మకం పెట్టుకోవట్లేదు? వి కెన్ థింక్ లైక్ దట్ మాస్టర్స్. తర్వాత హ్మ్. ఎక్కడుంది? యెస్. మీరిప్పుడు నేర్చుకునే అంశం కూడా ఇలాంటిదే. ఆధ్యాత్మిక సత్యాలు కూడా కంప్యూటర్ లాగే చాలా ఖచ్చితమైనవి. వాటిని మీ యొక్క పాత ఆలోచన విధానాలతో ఏమాత్రము వంచలేరు. ఆ సరికొత్త భాషను మీరు నేర్చుకుని తీరాల్సిందే. ఆ తర్వాతే మీ జీవితంలో చాలా అత్యద్భుతాలు సంభవించడం ప్రారంభమవుతాయి అని చెప్తున్నారు. ఇంకొకటి మనకిప్పుడు సెల్ ఫోన్ చేతిలో ఉంది మాస్టర్స్. వాట్సాపు, తర్వాత ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇలా రకరకాల సోషల్ మీడియాస్ కూడా ఉన్నాయి కదా! జనరల్‌గా సోషల్ మీడియా అంటే అది దుష్ప్రభావాన్ని చూపుతుంది సమాజం మీద కానీ, మన మీద కానీ, మన టైమంతా తీసేసుకుంటుంది. పిల్లలకు కూడా ఇదంతా ఐ యాక్సెప్ట్ థట్. 100% యాక్సెప్ట్ థట్. ఆ విధంగానే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి. కానీ ది బెస్ట్ వేలో కూడా ఉపయోగించుకోవచ్చు మాస్టర్స్. మనం మెడిటేషన్ మాస్టర్స్ కానీ, స్పిరిచ్యువల్ మాస్టర్స్ కానీ, వాళ్ళు కూడా టెక్నాలజీలో డెవలప్ అయ్యి, వాళ్ళ దగ్గర ఒక టెక్నాలజీ వింగ్ పెట్టుకొని, టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ. పెట్టుకొని దాని ద్వారా వాళ్ళు చేసే ఆధ్యాత్మిక పద్ధతులు, సాధనలు, వర్క్‌షాప్స్ ఏవైతే ఉన్నాయో, మనల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఫాలో అనే బటన్ కొట్టలేమా అక్కడ? జస్ట్ ఇలా ఫాలో అనే బటన్ కొడితే ఎవ్రీ టైమ్ వాళ్ళే లిస్ట్ చేస్తూ మనకు పంపిస్తారు. ఆ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ సెల్ ఫోన్ టెక్నాలజీ వాటెవర్ యూ సే దట్ టెక్నాలజీ ద్వారా. అవునా కాదా? సింపుల్ ఫాలో. చూజ్ చేసుకో నువ్వేది ఫాలో అవ్వాలి. ఒక శారీ షాప్‌దుంది. అది ఫాలో అవుతావా? ఫాలో అవ్వు. నో ప్రాబ్లమ్. నేను కాదు అని చెప్పట్లేదు. బట్ అన్నీ నా ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని శారీసు, జ్యువెల్లరీసు, ఈ గిన్నెలు, గిలాసాలు ఇవన్నీ ఉంటాయి గదా! వీటినే ఫాలో అవ్వాలా? కాస్త ఒకటో రెండో 100 వేరే ఫాలో అవుతుంటే, ఒకటో రెండో అయినా నేను మెడిటేషన్ రిలేటెడో, ఆధ్యాత్మిక సాధన రిలేటెడో, నా సోల్ అభివృద్ధికి సంబంధించిందో, లేదా నేను ఒక జాబ్ చేస్తుంటే టెక్నాలజీకి సంబంధించిందో వాటెవర్ అభివృద్ధి పదంలో భౌతిక జీవితం గాని, ఆధ్యాత్మిక జీవితం కానీ. నేను తప్పు అని చెప్పట్లేదు మాస్టర్స్. మనకేవైనా అభిరుచులు ఉన్నట్లయితే అవన్నీ కూడా మనకున్న కళలలో ఒకటి. కాకపోతే దాని నుంచి తీసుకునే వచ్చే గ్రోత్ ఎంత ఉందో దాన్ని బట్టి ప్రపోర్షనేట్‌గా మనం ఆలోచించుకోవాలి. టైం పెట్టాలి. అలా యూజ్ చేసుకుంటే నేను పరమహంస యోగానంద బుక్ చదివిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో నాకవి ఏమంటారు? ఆహ్, ఆ కోడ్స్ అలా పాపప్ అయినప్పుడు చూస్తూ ఉంటాం గదా! కొద్దిసేపు టైం పెడతాం కాబట్టి ఆటోమేటిక్‌గా టెక్నాలజీ గ్రహించేస్తది. ఈ పర్టిక్యులర్ వీళ్ళకి ఈ అకౌంట్‌కి ఇవి ఫీడ్ పంపించాలి అని చెప్పేసి వాళ్ళకి ఆటోమేటెడ్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి నాకవి పాప్ అవుతూ వచ్చేవి. ఆ తర్వాత చూసాను. చూస్తే ఇవి వాళ్ళది వాళ్ళదేమి పర్టిక్యులర్ ఇన్‌స్టాగ్రామ్‌ది అది హ్యాండిల్ ఉంది. అలా తెలీదు నాకు. అది చూసిన తర్వాత అందులో మొత్తం వాళ్ళయి ఉంటాయని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. అవి ఎన్నో మీకిక్కడ కోట్ చేస్తూ ఉంటాను క్లాస్‌లో. నాకు మొత్తం ఓపెన్ చేస్తే నా ఫీడ్ అంతా అలాగే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్ దాంట్లో మొత్తం అవే వస్తూ ఉంటాయి. ఎయిదర్ సద్గురు గారివి కానీ, రవిశంకర్ గారివి కానీ బికాజ్ ఒకసారి చూసాను. దానికి సంబంధించింది మళ్ళీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ప్రయత్నించాను. ఇంకా ఫీడ్ వస్తా ఉంటే మళ్ళీ మళ్ళీ అదే చూస్తాను నేను. ఇంకా కొత్త కొత్తవి నాకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి లూప్‌లో పడిపోవడానికి ఇష్టపడాలి మనం. అద్భుతాలు సంభవించడం ప్రారంభిస్తాయి అని చెప్పేసి చెప్పారు కదా! అలా. ఒక చిన్న ఫాలో అనే బటన్ కొట్టడం ద్వారా వాటి దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఒస్తుంది. అవి చూస్తూ జ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా మరింతగా మన శక్తి పెరుగుతూ ఉంటుంది. శక్తి స్థాయి, మన ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. మీరు నేర్చుకునే విధానాన్ని శక్తివంతం చేసుకోండి. ఏది నేర్చుకున్నా ఎంతగా శక్తివంతం చేసుకుంటారో మీ సారీ.
మీరు నేర్చుకునే విధానాన్ని ఎంతగా శక్తివంతం చేసుకుంటారో మీరంతే చక్కగా చేయగలుగుతారు. మీరు నేర్చుకునే విధానాన్ని శక్తివంతం చేసుకునేందుకు నేను ఇచ్చే కొన్ని సలహాలు అని చెప్తున్నారు. ఏంటి అంటే శుద్ధమైన శాకాహారం తీసుకోండి. శరీరాన్ని చక్కగా ఉంచుకోవడానికి ఎక్సర్సైజులు చేయండి. మనం జనరల్‌గా ఏం చేస్తాము? ఎయిదర్ ఆ బాడీ అంటే ఐ మీన్ ఫిజికల్‌గా లుక్ చాలా బాగుండడానికి చేయడము. ఎస్పెషల్లీ గర్ల్స్ ఇప్పుడు నౌ-ఏ-డేస్ ఆల్ ద బాయ్స్ ఆల్సో ట్రైయింగ్ టు డూ ద సేమ్ థింగ్. అంటే ఫిజికల్ అపియరెన్స్ బావుండడానికి చేయడము అనేది. అది మంచిదే. కరెక్టే. కాదనట్లేదు. కానీ దాని కొరకే కాకుండా మనకి దాని ద్వారా శారీరక ఆరోగ్యం వస్తుంది. అపియరెన్స్ మాత్రమే కాదు. శారీరక ఆరోగ్యం వస్తుంది. దానికి మనం ఇంకొకటి ఏం జత చేయవచ్చంటే మానసిక ఆరోగ్యం. అది కూడా వస్తుంది నాకు దీనివల్ల. స్పిరిచ్యువల్ హెల్త్ అంటే స్పిరిచ్యువల్ హెల్త్‌కి రిలేటెడ్ సంబంధించింది ఏవైతే ఉంటుందో, ఆ కాన్సెప్ట్స్ కూడా నాకు మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటాయి. మనం కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ చెప్పుకున్నాం. ఇప్పుడు 2, 3 క్లాసుల కిందర. ఒకదానికొకటి ఎలా కనెక్టెడ్ మీరెక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. భౌతికత, ఆధ్యాత్మికత, ఐ మీన్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచ్యువల్ 4 చెప్పారు. మీరక్కడి నుంచి ఎక్కడికైనా స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా మొదట స్టార్ట్ చేయండి. దానికి కనెక్టివ్‌గా మిగతాయి కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి అని చెప్పారు. ఈ సింపుల్ ఈ వాకింగ్ అనేది కేవలం శారీరకమైంది మాత్రమే కాదు. చూడ్డానికి అందంగా ఉంటాము, శారీరక ఆరోగ్యము వస్తుంది. తర్వాత మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. స్పిరిచ్యువల్ గ్రోత్ కూడా ఉంటుంది. మనకు తెలియదంతే. ఎప్పుడు తెలుస్తుంది? ఇలా జ్ఞానం వింటూ ఉన్నప్పుడు దాని ద్వారా కూడా స్పిరిచ్యువల్ గ్రోత్ ఉంటుంది అనేది తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత తెలిసి చేస్తున్నామనుకోండి మరింతగా శక్తి పెరుగుతది. నమ్మకం పెరుగుతది కాబట్టి. అప్పుడప్పుడు శరీరానికి చక్కని విశ్రాంతిని కూడా ఇవ్వండి. వీలైతే అందుకనువైన ఎక్సర్‌సైజులు కూడా చేయండి. మీ ఊహాశక్తిని, ఆలోచనా శక్తిని ప్రయోగించండి. పుస్తకాలు చదవండి. పుస్తకాలు మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకా ఇనుమడింప చేస్తాయి. ధ్యానం చేయండి. కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. దైవిక వాక్యాల్ని వ్రాయండి. వాటిని బిగ్గరగా చెప్పుకోండి. వాటిని పాటలుగా మలుచుకుని సరదాగా పాడుకోండి. ఇవన్నీ డిఫరెంట్, డిఫరెంట్ చాప్టర్స్‌లో మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అవన్నీ కలిపి ఒక పారాగ్రాఫ్ లాగా రాశారు. ఇవన్నీ నా సలహాలు. మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవడానికి, నేర్చుకునే విధానాన్ని ఇంకాస్త శక్తివంతం చేసుకోవడానికి నేనివ్వగలిగే సలహాలు అని చెప్తున్నారు. ఇప్పుడు నా దినచర్య అని మొదలుపెట్టారు. నా దైనందిక జీవితం ఇలా కొనసాగుతుంది. ఎలా అట? నిద్ర లేస్తూనే మొదట నేను చేసే పనులన్నింటికి అన్ అంతటికి కృత కృతజ్ఞతలు తెలియచెప్పుకోవడమే. తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని కనీసం అరగంట ధ్యానం చేస్తాను. మనకు కూడా చెప్తారు మాస్టర్స్. అందరు స్పిరిచ్యువల్ మాస్టర్స్ అదే చెప్తారు. ఎవ్వరైనా తీసుకోండి మీరు. లేవగానే అదే బెడ్ మీద ఫస్ట్ నైట్ నిద్రపోయారు. మార్నింగ్ లేవగలిగారు. థాంక్స్ చెప్పుకోండి యూనివర్స్‌కి. థాంక్స్ ఫర్ ద గుడ్ నైట్ స్లీప్. థాంక్స్ ఫర్ దిస్ న్యూ డే. థాంక్స్ ఫర్ దిస్ న్యూ బిగినింగ్. దాంతో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత కూర్చోగలిగితే ఇంకొద్ది నిమిషాలు చక్కటి పాజిటివ్ అఫర్మేషన్స్‌తో లేదా అలాగే ప్లెయిన్‌గా శ్వాసను అబ్జర్వ్ చేస్తూ వాటెవర్ యూ వాంటెడ్ టు డూ. చాలా వరకు ఏం చెప్తారంటే మంచి పాజిటివ్ అఫర్మేషన్స్ ఆ రోజంతా కూడా సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో చక్కగా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మ అభివృద్ధి జరగాలి అని కోరుకోమని చెప్తారు. అలా కోరుకోవాలి అనుకుంటే అది కోరుకోవచ్చు. మార్నింగ్ లేవగానే అంత ఫ్రెష్ బ్రెయిన్‌తో. నీట్‌గా తుడిచేసిన స్లేట్ ఉంటుంది కదండీ! దాని మీద మనం ఫ్రెష్‌గా రాస్తే ఎంత అందంగా కనిపిస్తాయి. ఎంత బాగా కనిపిస్తాయి. ఎంత క్లారిటీగా ఉంటుంది. పదే పదే చూడాలనిపిస్తూ ఉంటది. మనం కూడా అలా రాసామనుకోండి, యూనివర్స్ కూడా మన స్లేటును చూసి ఇచ్చేస్తుంది మనకి. తర్వాత ఏమంటున్నారు? ఆవిడ నిద్రలేస్తూనే అన్నింటికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పేసుకొని, కాలకృత్యాలు తీర్చుకొని ఒక అరగంట ధ్యానం చేస్తారట. తర్వాత దైవిక వాక్యాలను వ్రాయడం కానీ, ప్రార్థన చేయడం కానీ చేస్తాను. మనం ఏం చేస్తాం జనరల్‌గా మన సనాతన ధర్మంలో ఉన్నదే. స్నానం చేస్తాము, దీపము అలా పెట్టుకుంటాము. అదే జ్ఞాన జ్యోతి. ఆ జ్యోతి పెట్టేసుకొని
దాని దగ్గర మనకు తెలిసిన చాంటింగ్స్ అవి చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనం చాంటింగ్స్ చెయ్యొచ్చు. ఏదైనా బుక్ చదువుకోవచ్చు. భగవద్గీత, ఇంకొకటి బుక్ చదువుకోవచ్చు. మీకేదైతే మీ శక్తి మేర మీరు చదవగలిగింది. లేదా కూర్చొని దైవిక వాక్యాలు అంటే మిరాక్యులస్ సెంటెన్సెస్. మన జీవితాన్ని మిరాక్యులస్‌గా మార్చే థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోండి. తర్వాత 15 నిమిషాల పాటు చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తాను. మామూలుగా టీవీలో ఉదయం 6 గంటలకు వచ్చే ఏరోబిక్స్ ప్రోగ్రామ్‌లోని ఎక్సర్‌సైజులన్నీ చేస్తాను. తర్వాత ఎక్కువగా పళ్ళ రసాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాను. తర్వాత కాస్త హెర్బల్ టీని సేవిస్తాను. నాకు ఈ ఆహారాన్ని ప్రసాదిస్తున్న భూమాతకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చూడండి. ఎంత అద్భుతంగా ఉంది. అన్నీ ఎక్కువ సేపు చేస్తానని ఏమి చెప్పట్లేదు. 10 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్ ఇలాగే చెప్తున్నారావిడ. ఎంత టైం పడుతుంది మనకి దానికి? ఆఫ్‌కోర్స్ మనకు మనకు మార్నింగ్ లేవగానే ఆఫీస్‌లు ఇవి ఉంటాయి. పిల్లలకి డబ్బాలు కట్టడం అవన్నీ ఉంటుంది మాస్టర్స్. అదంతా కూడా రియల్ లైఫ్. ఐ యాక్సెప్ట్ దట్ 100%. బట్ దోస్ హూ హావ్ ద టైమ్ ఎవరికైతే ఉందో ఇలా పాటించగలగడం లేదా దీనికి సిమిలర్‌గా మీకు అనుకూలంగా ఎలా కుదురుతుందో అలాగా పాటించగలిగే వీలుందనుకోండి మనం కూడా పాటించవచ్చు. నాకీ ఆహారాన్ని ప్రసాదిస్తున్న భూమాత కృతజ్ఞతలు తెలుపుకుంటాను అంటున్నాను కదా! తినొక స్పిరిచువల్ మాస్టర్ రైట్? ఆహ్, వి కెన్ సే షీ ఈస్ ఇన్ ద మోడర్న్ ఏజ్. కానీ మన సనాతన ధర్మం ఎప్పుడో చెప్పిందండి. ప్రతిసారి మీల్ తినేటప్పుడు ఆఫర్ చేయమంది. అక్కడ వాళ్ళు భగవంతుడు అని చెప్తారు. ఇక్కడ మనం యూనివర్స్ అని చెప్తున్నాం. సోల్ అని చెప్తున్నాం. పదాలు వేరండి. కాన్సెప్ట్ ఈస్ సేమ్. మనము తినే ముందర ఆఫర్ చేసుకుంటాం. దేవుడికి ఆఫర్ చేయడము. ఆ ప్లేట్ ముందర పెట్టుకొని కూడా కొన్ని క్షణాల పాటు శ్లోకాలు చెప్పేవాళ్ళనుకోండి. అన్నం పరబ్రహ్మం స్వరూపం అలా అనుకుంటే ఏవో శ్లోకాలు చెప్పేవాళ్ళు. దాని మీనింగ్ ఏంటంటే, ఆ అన్నము తయారు చేయబడిన విధానం ఎక్కడి నుంచి భూమాత దగ్గర నుంచి మన మదర్ వరకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఆవిష్కరించడం. ఆ చిన్న శ్లోకంలో పొందుపరిచారు వాళ్ళు. అత్యంత పవర్‌ఫుల్. మ అది చదువుకోవడం అలాగే కంటిన్యూ చేశామనుకోండి. ఆహ్, అది ఇచ్చే పవర్ వేరుంటదండి. ఆ తినే అన్నం ప్రసాదం అవుతుందది. ఎనర్జిటిక్‌గా మార్చబడుతుంది. అందుకనేమో బహుశా ఒకప్పుడు ఇవన్నీ పాటించారు కదండీ పెద్దవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు వస్తున్నన్ని డిసీజులు అప్పట్లో లేవు. ఆ పాటించిన విధానాలు కావచ్చు. తినే ప్రతి ఆహారం కూడా నైవేద్యంలాగా భావించి తిన్నారు. ఎక్కడ కూడా ఏది వేస్ట్ చేయలేదు. ప్రతిసారి తింటున్నప్పుడు ఏదో ఇలాంటి శ్లోకం చదువుకున్నారు. అది కృతజ్ఞతా భావాన్ని ఆవిష్కరింపచేసింది. ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి మాస్టర్స్ మనం తెలుసుకోవాల్సింది. ఓన్లీ థింగ్ ఏంటంటే పెద్దలు మనకు ఇలా చెయ్యి అని చెప్పారు కానీ ఎందుకు చేయాలో చెప్పలేదు కాబట్టి మన గొప్ప గొప్ప తెలివులతోని ఇందులో అర్థం లేదు, అందులో అర్థం లేదు, ఇది మూఢనమ్మకం, అది మూఢనమ్మకం అని చెప్పేసి కొన్ని మూఢనమ్మకాలున్నాయి. నేను కాదనట్లేదు. అందులోనే ఇవి కూడా జతపరిచేసాం మన బద్ధకంతోని. అన్నీ ఒక మూటలో కట్టేసాం. జ్ఞానం పెరిగినప్పుడు చేయాల్సిందేంటి అంటే, ఏది సరి అయింది, ఏది సరికాదు, ఏది సరిపోతుంది నాకు, ఏది సరిపోదు నాకు, ఇలా అనలైజ్ చేసుకొని, సెపరేట్ చేసుకొని, మనకు కావాల్సింది మనం తీసుకోగలగాలి. అంతే తప్పిస్తే, అతి తెలివిగా దాన్ని వాడి ఏం చెప్పొచ్చు, ఒక మూఢనమ్మకం ఉంది మనం వాడేది. దాన్ని పట్టుకొని మీరు చెప్పినయన్నీ కూడా మూఢనమ్మకాలని పెద్దవాళ్ళని తిరస్కరించి అన్నీ తీసేసి అదే మూటలో కట్టేయొద్దండి. అదే ట్రంక్ బాక్స్‌లో పెట్టేయొద్దు. థాట్స్ నాట్ రైట్. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు. ఇప్పుడు తెలుసుకుందాం మనం. మనం తెలుసుకొని మన నెక్స్ట్ జనరేషన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. లెట్ దెమ్ కంటిన్యూ. నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటది మాస్టర్స్. ఇవన్నీ ఇప్పుడు ఈ బుక్స్ చదువుతున్నప్పుడు అవన్నీ మళ్ళీ గుర్తొస్తుంటాయి. ఓహో! ఇందుకే చెప్పారా పెద్దవాళ్ళు, అందుకే చెప్పారా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. టర్మినాలజీ ఒకటే డిఫరెంట్ అంతే. ఆహ్,
మధ్యాహ్నం భోజనానికి ముందు అద్దం ముందుకు వెళ్ళి దైవిక వాక్యాల్ని గట్టిగా ఉచ్చరిస్తాను. కొన్నిసార్లు వాటిని పాటలుగా వ్రాసి పాడుకుంటాను. లూయిస్, నువ్వు చాలా అద్భుతమైన దానివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ రోజు నీ జీవితంలోని అత్యద్భుతమైన రోజుల్లో ఒకటి. ప్రతిదీ నాకు అత్యున్నతమైన మంచిని చేకూర్చుతున్నది. నీవు తెలుసుకోవాల్సిందంతా నీకు తెలియజేయబడుతున్నది. నీకు అవసరమైందంతా నీకు అందజేయబడుతున్నది. అంతా సవ్యంగా ఉంది అని పాడుకుంటూ ఉంటాను. ఈరోజు మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఇదే సంకల్పాన్ని తీసుకుందాం మాస్టర్స్. అలాగే మధ్యాహ్న భోజనంలో కూడా ఎక్కువగా పచ్చి కూరగాయలే ఉంటాయి. అప్పుడప్పుడు ఫిష్, చికెను తింటాను. ఈవిడ నాన్ వెజ్ తింటాను అని రాశారు. వెంటనే బ్రాకెట్స్లో మళ్ళీ మెన్షన్ చేశారు. ఈ పుస్తకం 1984లో వ్రాయబడింది. అప్పట్లో ఆమె పాక్షికంగా మాంసాహారి. ఇప్పుడు ఆమె మాంసాహారి కాదు. ఈ విషయాన్ని ఆమె పుస్తకం చివరలో నా కథ అనే చాప్టర్లో తెలియజేసింది అని మనకు చెప్తున్నారు ఇక్కడ. ఆ బుక్ అది చదవగానే మనకి ఇప్పటి వరకు బుక్లో ఆవిడ చెప్పిన అన్నీ ఇమ్మీడియట్గా పాతాళంలోకి పడేస్తాం. ఓ, ఎంత చెప్పింది ఈవిడ మాంసాహారా, బాగానే చెప్పిందిలే, ఈ టైప్లో అయిపోద్ది మనకి. అంటే ఎక్కడ దొరుకుద్దా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటుంది లోపల మనకు తెలియకుండానే. కోర్స్ మనం కాదండి నేను చెప్పేది. ఆ నమ్మకం అనేది లేకపోతే ఇమ్మీడియట్గా మాంసాహార ఇన్ని చెప్పడం ఏంటి, చెప్పిన మంచంతా పోయినట్లే ఇంకక్కడ. సొసైటీలో కూడా అలాగే ఉంటుంది. పాపం అన్నీ సరిగ్గానే ఉంటారు. ఒక్క దగ్గర ఏదో చిన్న అలవాటు తప్పుగా ఉండడము, చిన్న మాట తప్పుగా ఉండడము, ఏదో ఒకటి చేసిందనుకోండి, ఆ ముందు చేసిన మంచంతా కూడా తీసుకెళ్ళి ఇదే మూటలో కట్టేస్తారు. దట్స్ సో రాంగ్. దేనిదదే ఆ పర్టికులర్ థింగ్ కరెక్ట్గా చేయలేదు. ఓకే, దాని గురించి ఏదైనా అంటావా, సరే, నీకే ఎంత ఉందో మనసులో అది తీర్చేసుకో. బట్ అదర్ థింగ్స్ అన్ని బాగా చేసిన అవి తీసుకొచ్చి ఇందులో ఎందుకు కలపడం? అప్రిషియేట్ చేయకపోతామే పర్వాలేదు, బట్ అవి కూడా తప్పే అన్నట్లుగా ఎందుకు అది చేయడం? ఆ లోపల ఏం చెప్పాలో తెలియదు. ఆ, మనకున్న వర్డ్, నాకు తెలిసిన వర్డ్ శాడిజం అంటాను. అది ఉంటుంది. అది తెలియకుండా ఉంటుంది. సూడో శాడిజమో ఏదో అంటారు దాన్ని. తెలియకుండా ఉంటుంది. సో వీ షుడ్ అబ్జర్వ్ దట్. ఆర్ వీ డూయింగ్ ఇట్? ఒకవేళ చేసినట్లయితే మార్చుకుందాం దాన్ని. రాత్రి డిన్నర్ అయితే ఎక్కువగా ఉడికించిన కూరగాయలతో మరి గింజలతో కూడి ఉంటుంది. లాంటి అల్పాహారంతో ఉన్న నా శరీరం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇతరులతో కలిసి రాత్రి భోజనం చేయడం నాకు చాలా ఇష్టం. భోజనం తర్వాత ఒకరిని ఒకరం ఆశీర్వదించుకుని ఆహారాన్ని కూడా ఆశీర్వదిస్తాం, బ్లెస్ చేసుకుంటాము అని చెప్తుంది ఒకరినొకరు కలిసి తినేటప్పుడు. ఈవిడ ఇదంతా క్లియర్గా ఎందుకు రాసిందంటే, మనలో కొంతమందికి వస్తుంది, ఎలా ఉండవచ్చు దినచర్య, ఎలా చేయొచ్చు, ఆ ప్లానింగ్ ఏదో మనకు బ్రెయిన్లో తట్టదు సరిగ్గా. అలా కన్ఫ్యూజన్గా ఉంటే ఎవరికైనా ఈవిడ రాసిన ఈ ఈ వన్ పేజ్ ఆర్ 2 పేజర్స్ పర్ఫెక్ట్గా మనం దాన్ని బేస్గా చేసుకొని మన దినచర్య మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆవిడ ఒక అర్ధగంట సేపు అద్దం ముందు కూర్చొని దైవిక వాక్యాలు చదువుకున్నది. మనకు టైం లేదు, దాన్ని ఇంకొకలాగా ప్లాన్ చేసుకుందాం. ఆఫీస్ పనిలో మీటింగ్లో ఉన్నాము, జూమ్ మీటింగ్సే మనం అన్ని, కళ్ళు మూసుకొని ఎంచక్కగా, అంటే ఫోకస్ 100% ఫోకస్ ఆ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని పెడదాం. అప్పుడు అది కూడా ధ్యానమే అవుతుంది మాస్టర్స్. ఆ మీటింగ్ మనకు అవసరమే, దాన్ని 100% ఫోకస్ పెట్టి వింటున్నాం. అత్యద్భుతమైన ఫలితాలను ఇవ్వగలం మనం మన జాబ్లో. ధ్యానం చేసినట్లే అక్కడ, ఎనర్జీ పెంచుకున్నట్లే, ఎనర్జీ తగ్గించినట్లు కాదు. పోనీ మీరు మీటింగ్ని ఏమైనా ఏమంటారు, ఇగ్నోర్ చేయడం, అలా దాన్ని పట్టించుకోవడం జరిగిందా? లేదు. అత్యద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. అందులో వాళ్ళు చెప్పినవన్నీ కూడా సూపర్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. సో మనకు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు దాన్ని బేస్ లాగా తీసుకొని. అందుకని క్లియర్గా ఆవిడ చెప్పారు, నైట్ పడుకునే వరకు తను తినడం కానీ తాగడం కానీ ఏం చేస్తారు, ఎలా చేస్తారు. అలాగే సాయంత్రాలలో కొంతసేపు పుస్తకాలు చదువుతూ గడుపుతూ ఉంటాను. ఎప్పటికీ నేర్చుకోవడం అనేది ఉండనే ఉంటుంది. కొన్నిసార్లు సాయంత్రపు వేళల్లో కూడా ఒక దైవిక వాక్యాన్ని 10 లేక 20 సార్లు వ్రాస్తూ ఉంటాను. నిద్రపోయే ముందు నా ఆలోచనలన్నింటినీ కూడా సమీకరించుకుని ఆ రోజులో నేను చేసిన ప్రతి పనిని ఆశీర్వదించుకుంటాను. బ్లెస్ చేసుకుంటుందట.
మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాము జనరల్‌గా. ఈవిడ బ్లెస్ కూడా చేసుకుంటారంట. చాలా హాయిగా, విశ్రాంతిగా నిద్రపోవాలని, రేపు ఉదయాన లేస్తూనే చాలా ఫ్రెష్‌గా ఉండాలని, మరో క్రొత్త రోజులోకి సరికొత్తగా ప్రవేశించాలని, దానికి తగిన శక్తిని ఇవ్వమని హృదయంలోనే వేడుకుంటూ నిద్రలోకి జారుకుంటానంటే సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌కి చెప్తూ ఉందనమాట ఆవిడ అవన్నీ. ఇదంతా మీకు కష్టంగా అనిపిస్తోందా? అని అడుగుతున్నారు మనల్ని. మొదట్లో అలాగే అనిపిస్తుంది. నేను ఒప్పుకుంటాను. కొంతకాలం తర్వాత ఈ నూతన ఆలోచన విధానంలో బ్రష్ చేసినట్లుగా, స్నానం చేసినట్లుగా చాలా సహజంగా మన జీవితాల్లో భాగమైపోతాయి. తర్వాత ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా మీరు చేయగలుగుతారు ఎఫర్ట్‌లెస్‌గా. ఇలాంటివి కుటుంబ సభ్యులందరూ కలిసి చేయగలిగితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయం కానీ, రాత్రి కానీ, భోజనానికి ముందు కుటుంబ సభ్యులందరూ కలిసి సామూహిక ధ్యానం చేస్తే అది వారి జీవితాల్లో శాంతిని, సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. ఒకవేళ మీకు సమయం లేదని భావిస్తే ఉదయాన్నే ఒక అరగంట ముందుగా నిద్రలేవండి. దానికి తగినట్లుగానే మీరు మీ జీవితంలో చాలా లాభదాయకమైన మార్పులని గమనించగలుగుతారు అని చెప్తున్నారు. ఇది దినచర్యలో ఇంకా ఉంది మాస్టర్స్. ఈవిడ దినచర్య గురించి చెప్పింది. ఆహ్, ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుందాం ఈరోజు. Thank you so very much for joining today's session. Let me pause the recording. చక్కగా 3 టైమ్స్ దీర్ఘ శ్వాసల్ని తీసుకున్న తర్వాత మనము ఆల్ ద యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్, యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్, మన పూర్ణాత్మని ఈ మెడిటేషన్‌కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. వాళ్ళ యొక్క ఎనర్జీస్‌తో సంపూర్ణంగా కనెక్ట్ అవుతున్నాము. మాస్టర్స్ చేసే ప్రాసెస్‌లన్నీ కూడా అంగీకారాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్‌ని పిలుచుకోవాలనుకుంటున్నారో ఈ మెడిటేషన్‌కి వాళ్ళందరినీ కూడా ఆస్ట్రల్‌గా ఇన్వైట్ చేసుకోండి. పేరు పేరున ఇన్వైట్ చేసుకోవచ్చు. చక్కగా మనతో పాటే ఆస్ట్రల్ బాడీస్‌తో వాళ్ళు కూర్చొని మాస్టర్స్ యొక్క ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి మనము తీసుకుంటున్నట్టుగానే ఆస్ట్రల్ బాడీస్ అన్నీ కూడా చక్కగా ఎనర్జీస్ తీసుకుంటున్నాయి అని నమ్ముదాం మాస్టర్స్. విశ్వసించుదాం. విజువలైజ్ చేద్దాం. ఈరోజు మన యొక్క దివ్య సంకల్పం. నా నూతన మనోశక్తులను ప్రయోగిస్తూ సాధన చేయడంలో నేనెంతో ఆనందాన్ని పొందుతున్నాను. నేను నేర్చుకుంటున్న సత్యాలు నా చుట్టూ ఎన్నో అద్భుతాలని సంభవింపచేస్తున్నాయి. నన్ను నేను ఎల్లప్పుడూ సపోర్ట్ చేసుకుంటున్నాను. నాకు నేను ఎల్లప్పుడూ అండగా నిలబడుతున్నాను. నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తున్నాను. నేను నేర్చుకునే విధానాన్ని శక్తివంతం చేసుకుంటున్నాను. నన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను. ఈరోజు, ప్రతిరోజు నా జీవితంలోని అత్యద్భుతమైన రోజుల్లో ఒకటి. ప్రతీదీ నాకు అత్యున్నతమైన మంచినే చేకూర్చుతున్నది. దట్ మీన్స్ యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ మీ ద బెస్ట్. నేను తెలుసుకోవాల్సిందంతా నాకు సరియైన టైంలోనే, సరియైన విధంగానే తెలియజేయబడుతున్నది. నాకు అవసరమైనది ఎంత అందజేయబడుతున్నది. అంతా సవ్యంగా ఒక్కటిగా ఉన్నది. నేను నా జీవితంలో
ప్రతి క్షణాన్ని సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో ఆస్వాదిస్తున్నాను. భౌతిక జీవితము మరియు ఆధ్యాత్మిక జీవితము ఆ రెండింటిలో చక్కటి ప్రగతిని సాధించగలుగుతున్నాను. I love myself. I love my journey. నెక్స్ట్ 15 మినిట్స్ చక్కటి మ్యూజిక్తో మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సిరిప్రియ. థ్యాంక్స్ అమ్మా.